10th problem. A property decreases in value every year at the rate of 6.14% on its value at the beginning of that year. If its value at the end of 3 years be 21,093.75, what was it worth at the beginning of these years? అది వాళ్ళు ఇచ్చిన ప్రాబ్లం. మనకేం కావాలి? వాట్ వాజ్ ఇట్ వర్త్ అట్ ది బిగినింగ్ ఆఫ్ దీస్ ఇయర్స్. మొత్తం టోటల్ వాల్యూ కావాలి, అవునా? అంటే టోటల్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఇనీషియల్ వాల్యూ ఇంటూ 1 - r హోల్ పవర్ n. ఇది ఫార్ములా, గుర్తుపెట్టుకోవాలి. ఇది ఇక టోటల్ వాల్యూ అని అనొచ్చు, లేదంటే ఫైనల్ వాల్యూ అని అనొచ్చు. ఇది ఓకేనా? సో ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. ఇందులో మనకు కావాల్సింది ఏంటి? ఫైనల్ వాల్యూ వాళ్ళు ఇచ్చేశారు. ఎంత? ఫైనల్ వాల్యూ లేదా టోటల్ వాల్యూ ఎంత ఇచ్చారు? 21,093.75 రూపీస్. ఇది కదా వాళ్ళు ఇచ్చింది. నెక్స్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చారు. ఎంత? 6.14%. 6.14% అంటే ఎంత? 25/4%. 25/4% అంటే ఎంత? 24 6.25%. పర్సంటేజ్ అంటే ఎంత? మీనింగ్ ఏంటి? బై 100 అని. బై 100 అంటే దీని అలా రాయొచ్చు, 0.0625 కింద రాసుకోవచ్చు, అవునా? దాన్ని అలా ఉంచు. ఎన్ వాల్యూ మనకు తెలుసు ఎంత? 3 ఇయర్స్. టోటల్ వాల్యూ ఎంత ఇచ్చారు? 21,093.75 ఈజ్ ఈక్వల్ టు ఇనీషియల్ వాల్యూ మనకు తెలీదు, మనం ఫైండ్ అవుట్ చేయాలి. 1 - r 0.0625 హోల్ క్యూబ్ 21,093.75 ఈజ్ ఈక్వల్ టు ఇనీషియల్ వాల్యూ 1 - 0.0625 అంటే ఎంత? మైనస్ చేస్తే 0.9375. మనకు కావాల్సింది ఇనీషియల్ వాల్యూ కాబట్టి ఇనీషియల్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు, ఇటువైపు ఈ నెంబర్ మల్టిప్లికేషన్ చేస్తుంది, అది ఇటువైపుకి వస్తే ఏమవుతుంది? డివిజన్ చేస్తుంది. అంటే 21,093.75 డివైడెడ్ బై 0.9375 హోల్ క్యూబ్. అంటే 21,093.75 0.9375. దీన్ని 3 టైమ్స్ మల్టిప్లై చేయాలి. అంటే 1 2 3 0.823975 వచ్చింది. ఇప్పుడు దీన్ని డివిజన్ చేద్దాం. 25,600 వచ్చింది డివిజన్ చేస్తే. 25,600. Therefore, the property was worth 25,600
rupees at the beginning of 3 years. నోట్ చేసుకో. ఈ కాలిక్యులేషన్ పార్ట్ నువ్వు మాన్యువల్గా తర్వాత క్యాలిక్యులేట్ చేయడానికి ట్రై చేయి. ఈ కాలిక్యులేషన్ పార్ట్ ఓకేనా. డివిజన్ ఎలా చేయాలి, ఈ మల్టిప్లికేషన్ ఎలా చేయాలి చూసి ట్రై చేయి. ఈ పార్ట్ ట్రై చేయి. ట్రై చేస్తే నీకు ఈ ఆన్సర్ వస్తుంది. Please do subscribe, share, like and click on bell icon.